ఇంకొక విషయం గురించి యమ నియమాల గురించి చెప్తున్నారు. యమాన్ సేవేత సతతం నిత్యం నియమాన్ బుధః యమాన్ పతతి అకుర్వాణః నియమాన్ కేవలాన్ భజన్. యమము, నియమము అని యమ నియమాలనుంటాయి. మనకు పతంజలి యోగ సూత్రాల్లో గూడా యమ నియమాలను మనం చదువుకుంటూ వచ్చాము. ఇది రెండో పాదము. సాధనా పాదం అని. ఈ రెండో పాదంలో యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అని అష్టాంగాలుగా 8 అంగాలుగా ఉన్న యోగం అని ఆయన చెప్తూ ఉన్నారు. 29వ సూత్రంలో యమం గురించి 30లో, నియమం గురించి 32లో ఈ 2 సూత్రాల్లో చెప్పారు. ఆయన ఏమన్నారంటే అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అన్నవి యమములు. అట్లానే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమాలు అని చెప్పారు. ఇవేంటో ఒకసారి చూద్దాము. ఎందుకంటే మనుస్మృతి యమాలు, నియమాలు అన్నది అది వాటి గురించి ఇక్కడ డిఫైన్ చేయలేదు. ఇంకెక్కడైనా చెప్పినప్పుడు చూద్దాము. ఇక్కడ మనకు పతంజలి చెప్పారు కాబట్టి ఆయన మాటల్లో దాన్ని ఇంకొకసారి ఆలోచన చేసుకుందాం. ఎన్నో సార్లు చూసాం, మళ్ళీ చూద్దాం. యమములు అంటే లోపల నుంచి మనకు మన మనస్సు నియమిస్తూ ఉంటుంది. అది వద్దు అని చెప్తుంది. మనస్సు చాలా విషయాలు అంగీకరించదు. వద్దు అంటుంది. మనస్సు ఇది చేద్దాము అని చెప్తూ ఉంటుంది. అవి లోపల నుంచి వచ్చేవి ఆంతరంగికమైన ఏవైతే చెయ్యొద్దు, చెయ్యవచ్చు అని విధి నిషేధాలు మనకు లోపల నుంచి తెలుస్తూ ఉంటాయో అవన్నీ యమములు. అవెట్లా ఉంటాయంటే ఎవరినైనా హింసిస్తుంటే మనసు ఒప్పుకోదు. వద్దు అని చెప్తుంటుంది. అబద్ధం ఆడుతుంటే అది చాలా బాధపడుతుంటుంది. అబద్ధం ఆడడానికి మనసు ఒప్పుకోదు. ఆస్తేయము, స్థేనం అంటే స్థేనుడు అంటే దొంగ. దొంగతనం చేయాలంటే మనసు చిన్నబుచ్చుకుంటుంది. అది చెయ్యి వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఆటోమేటిక్‌గా దొంగతనాలు అవన్నీ చేయడం కష్టం. మనసు ఒప్పుకోదు. అట్లానే బ్రహ్మచర్యము తప్పనిసరిగా చేయాలి. బ్రహ్మచర్యం చెయ్యి. దొంగతనాలు చెయ్యకు, అబద్ధాలాడకు, నిజం చెప్పు, హింసలు చెయ్యకు, దయతో ఉండు అని ఈ రకంగా మనకు లోపల నుంచి ఏది అనిపిస్తూ ఉంటుందో, మనకు లోపల నుంచి ఏది తోస్తూ ఉంటుందో అటువంటివన్నీ యమములు. అట్లానే నియమాలంటే బాహ్యంగా బయట నుంచి ఉన్న కట్టుబాట్లు. బయట నుంచి గూడా మన చుట్టూ ఉన్నవాళ్ళు అట్లా చెయ్యొద్దు, ఇట్లా చేస్తూ ఉండు అని చెప్తూ ఉంటారు. శౌచము. మనకు బయట అమ్మో, నాన్నో, పెద్దవాళ్ళో గూడా చెప్తారు. శుచిగా ఉండు, సరిగ్గా మాట్లాడు, ఎందుకట్లా మాట్లాడుతున్నావో, లేతే స్నానం చేయవో, వెళ్ళిపో అని ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. మనకు కూడా ఈ శౌచము శారీరకమైన శుచి ఉంటుంది. దేహాన్ని శుభ్రం చేసుకోవడము, మాటలు దయతో మాట్లాడుతూ ఉండడము, మనసులో వేరే ఆలోచనలు లేకుండా ఉండడం ఇట్లాంటివన్నీ మనం కూడా చేస్తూ ఉంటాము. మనం బయట బాహ్యంగా గూడా చేస్తూ ఉంటాము. బయట నుంచి ఎవరైనా చెప్తుంటారు కూడా. ఆ రకంగా మనల్ని నియమించే కట్టుబాట్లేమున్నాయో అవన్నీ నియమాలు. సంతోషంగా ఉండు, ఎందుకు ఏడుస్తుంటావు, ఎప్పుడు సంతోషంగా ఉండు అని బయట నుంచి చెప్తుంటారు. మనం కూడా బయటికి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్లా బాహ్యంగా ఉన్నవన్నీ నియమాలు. తపస్సు. మనము వద్దండి నాకు, ఆహా! వద్దు అని చెప్పి ఆగిపోవడము అటువంటివన్నీ. స్వాధ్యాయము చదువుకుంటూ ఉండడము, ఈశ్వర ప్రణిధానము దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ బయట నుంచి బాహ్యంగా చేసేవి నియమాలు. బయట నుంచి మనకున్న కట్టుబాట్లు. లోపల నుంచి మనల్ని నియమిస్తున్నవన్నీ యమములు. అయితే ఈ 2 వేరు వేరుగా ఉండవు. ఒకటి బయట, ఒకటి లోపల ఉన్నట్టుగా ఉన్నా గూడా పేర్లు వేరు వేరుగా ఉన్నట్టున్నా గూడా ఒకటే విషయము కాయిన్‌కి అటు సైడు, ఇటు సైడు ఉన్నట్టు మనకు లోపల, బయట ఒకటే విషయము 2గా కనిపిస్తుంటుంది. అహింస మనకు లోపల నుంచి తోస్తూ ఉన్న లక్షణం అనుకోండి. ఎవరినైనా హింసిస్తే మనం చాలా బాధపడతాం. ఎవరినైనా కఠినంగా మాట్లాడామో, అనవసరంగా ఎవరినైనా కొట్టామో, లేతే ఏదైనా వాళ్ళ గురించి చెడుగా ఆలోచన చేశామంటే వెంటనే మనసు చాలా బాధపడుతుంది గదా! వద్దు అని చెప్తుంది. అటువంటిది యమము అని చూసుకున్నాము. ఇది మనం ఒకవేళ లోపల నుంచి అహింసను పాటించామంటే బయట నుంచి శౌచం ఆటోమేటిక్‌గా నియమంగా ఆచరింపబడుతూనే ఉంటుంది. మనం అహింసని లోపల నుంచి పాటించామంటే
ఇంకా బయట త్రికరణాలతోటి స్విచ్ ఆటోమేటిక్‌గా జరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి యమము, నియమము ఒకటేసారి అయిపోతూనే ఉంటాయక్కడ. అట్లానే సత్యమే మాట్లాడాలి అని మనకు లోపల నుంచి అబద్ధం చెప్పొద్దు, నిజమే చెప్పాలి అని మనకు లోపల నుంచి అనిపిస్తున్న దాన్ని మనం పాటిస్తుంటే అది బయట సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. మనము ఉన్నదాన్ని ఉన్నట్టు నిజంగా సంతోషంగా, మృదువుగా, హితం కోరి చెప్తాం. ఇంక ఊరుకుంటాం అనుకోండి. అబద్ధం చెప్పలేదనుకోండి, మనం శాంతిగా, సంతోషంగా ఉంటాం ఆటోమేటిక్. లోపల సత్యం ఉన్నది అంటే బయట సంతోషం గ్యారంటీ. కాబట్టి యమము, నియమము ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటాయి. అట్లానే ఆస్తేయము. మనం దొంగతనం ఏం చెయ్యము. కాబట్టి ఏమవుతుంది, తపస్సు ఎవరైనా ఏదైనా ఇస్తామన్నారు అంటే, లేదా ఎక్కడైనా ఏమైనా కనిపించాయంటే తీసుకోవడం అట్లాంటివుండవు. ఇంద్రియ నిగ్రహము, తపము. వద్దు అనుకోవడం, దూరంగా నిలబడడం ఆటోమేటిక్‌గా జరుగుతుంటుంది. బ్రహ్మచర్యంలో ఉన్నాము అంటే స్వాధ్యాయం తప్పనిసరిగా చేస్తాము. లోపల బ్రహ్మచర్యము మన మనసు బ్రహ్మంలో చరిస్తున్నది అంటే బయట స్వాధ్యాయం తప్పకుండా చేస్తాం. మనం చదువుకోవడం, చదువు చెప్పడం అట్లాంటివి. అపరిగ్రహము ఎక్కడ ఎవరి దగ్గర ఏమి తీసుకోవద్దు అని మనం ఒక ధర్మం పెట్టుకున్నామనుకోండి. అది నియమంగా ఇక్కడ ఈశ్వర ప్రణిధానంగా ఎవరైనా ఏమైనా ఇస్తే పుచ్చుకోవాల్సొస్తే ఆటోమేటిక్‌గా ఈశ్వరార్పణం అనుకుంటాము. కాబట్టి యమం ఉన్నది అంటే నియమము ఈ విధంగా నడుస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి నియమాలు మాత్రం మనం నియమంగా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి నియమంగా మనం కొన్ని పనులు చేస్తుంటాము. స్వాధ్యాయం చెయ్యరా అంటే చేస్తాము. చదువుకోవడం, చదువు చెప్పడం, స్వాధ్యాయం చేయమంటే చేస్తాము. అయితే మనసులో బ్రహ్మచర్యం ఉన్నదా? మనసు బ్రహ్మంలోనే చరిస్తున్నదా అంటే లేదనుకోండి. చెయ్యమన్నారు కాబట్టి స్వాధ్యాయం మాత్రం చేస్తాము. నియమం గాబట్టి నువ్విట్లా చెయ్యి అని చెప్పారు. ఇది నీ విధి అన్నారు. కాబట్టి నియమంగా చేస్తాము. కానీ మనసులో బ్రహ్మచర్యం అన్న ఆలోచన లేదనుకోండి. యమము లేదనుకోండి. యమము మనల్ని అది నడిపిస్తూ ఉంటే, బ్రహ్మచర్యం మనల్ని నడిపిస్తుంటే, బ్రహ్మం గురించి తెలుసుకోవాలన్న స్వాధ్యాయం ఆటోమేటిక్‌గా బయటపడి కనిపిస్తుంది. అయితే బయట మనము నియమంగా ఆ యాక్షన్ చేస్తాము. ఆ క్రియ, కర్మ చేస్తాము. కానీ లోపల బ్రహ్మంలో చరించడం లేకపోతే యమం కట్ అయిపోతుంది. ఊరికే నియమము బాహ్య ఆడంబరం మిగిలిపోతుంది. లేదా ఈశ్వర ప్రణిధానం చేస్తామనుకోండి. దేవుడికి నమస్కారం చేస్తాము. కానీ ఎవరైనా ఏమైనా ఇస్తే పుచ్చుకోవాలన్న ఆశలు అట్లానే ఉన్నాయనుకోండి లోపల. ఎవరైనా ఏదైనా ఇస్తే ఆటోమేటిక్‌గా తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదనుకోండి. మనకు యమమేమి మన మనసు ఒప్పుకోదు ఏదైనా ఇస్తే పుచ్చుకోవడానికి. అప్పుడు ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇస్తుంటే గూడా ఈశ్వర ప్రణిధానం అనుకుంటాం. ఇంక ఊరుకుంటాము. కానీ అట్లా లేకుండా లోపల అపరిగ్రహం అన్న యమం మనకేమి లేదు గానీ, బయట బాహ్యంగా మాత్రం నియమంగా దేవుడికి నమస్కారాలన్నీ జేస్తున్నామనుకోండి. అప్పుడు యమం కట్ అయిపోతుంది. ఉత్తగా నియమము క్రియగా మాత్రం మిగిలిపోతుంది. అట్లానే మనకు ఆస్తేయము దొంగతనం చేయకూడదు అన్నది ఒక రూల్. ధర్మం మనకేమి లోపల లేదు. ఏదైనా ఎక్కడైనా కనిపిస్తే ఉన్నదండి మరి వాళ్ళకవసరం లేదు వాళ్ళకవసరం లేదనుకుంటానండి. అక్కడ ఉంచిపోయారు. అందుకని నేను తీసుకున్నానని ఏ రకమైన జస్టిఫికేషన్స్ చెప్పుకున్నా సరే, ఆస్తేయం నీ మనసులో లేదు. దొంగతనం చేసే లక్షణం ఉన్నది అంటే, నువ్వు బయట ఎన్ని తపస్సులు చేసినా సరే, అది పనిజేయదు. నియమంగా దీన్ని పాలించినా గూడా యమం మిస్ అయిందంటే ఇది ఫలించదు. అట్లానే సత్యమే మాట్లాడాలని రూల్ ఏం లేదు. కొంచెం మార్చి చెప్పినా గూడా పర్వాలేదని అనుకుంటున్నావనుకో, అట్లాంటప్పుడు సంతోషంగా ఉన్నట్టు నువ్వు నటించొచ్చు. కానీ లోపల సత్యం లేకపోయేసరికి అది ఊరికే బాహ్యాడంబరమే అయి ఉంటుంది. అట్లానే లోపల నీకు అహింస అన్న ధర్మమేమీ లేదు గానీ, బయట బాగా రోజుకి 3 సార్లు స్నానాలన్నీ చేస్తావు. లేదా పుస్తకాలన్నీ చదివి మంచి సంస్కృతమైన లాంగ్వేజ్ అంటే సంస్క్రిట్ అని గాదు. చక్కగా మాట్లాడతావు, తీయగా మాట్లాడతావు. రోజుకి 3 పూటలు స్నానం చేస్తావు. అన్నీ ఉంటాయి. అంతా బానే ఉంటుంది. చక్కగా ఉతికి ఐరన్ చేసిన బట్టలన్నీ వేసుకుంటావు. కానీ మనసులో మాత్రం హింస ఉన్నదనుకో, అప్పుడు యమం మిస్ అయిపోయి ఊరికే శౌచమును ఎన్నాళ్ళు స్నానాలు జేసినా, ఎన్నాళ్ళు దేవుడికి నమస్కారాలు జేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత తపస్సులు జేసినా, జపాలు జేసినా, ఎంత సంతోషంగా ఉన్నట్టుగా నీకనిపించినా గూడా, అసలు వాటి రూట్ అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మిస్ అయిపోయిన తర్వాత ఇవి పని జెయ్యవు. దీని గురించి మన ఏం చెప్తున్నారంటే, అసలు కొంతమంది ఏం చేస్తారంటే,
నియమాలను మాత్రం నిత్యము పాటిస్తారు. యమాలను మాత్రం పట్టించుకోరనుకోండి. అప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టు పైన 30వ సూత్రంలో ఉన్న విషయాలు మిస్ అయ్యి 32లోవి ఎంత చేసినా పనికిరావు. కానీ కొంతమంది బుధులుంటారు జ్ఞానులు, తెలివి కలిగిన వాళ్ళు. వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు వీటి గురించి ఎక్కువ పట్టించుకోరు. 32వ సూత్రం గురించి వాళ్ళు స్పెషల్‌గా పట్టించుకోరు. 30వ సూత్రంలో చెప్పిన యమాలు మాత్రం తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి, వాటితో పాటు 32 సూత్రంలోవి గూడా వచ్చేస్తాయి. అందుకని బుధులేం చేయాలంటే పండితులు, చదువుకున్న వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు నిత్యము, సతతము యమాలను సేవిస్తూ ఉండాలి. వాటిని ఆచరిస్తూ ఉండాలి. ఒక్క నియమాలను మాత్రమే నిత్యము సేవిస్తూ కూర్చోరాదు. ఒక్క నియమాలను మాత్రమే సేవిస్తూ కూర్చోరాదు. యమాలను సేవించవలసి ఉంటుంది. ఎవరైతే యమాన్ అకుర్వాణః యమాలను పాటించకుండా 30లో చెప్పిన విషయాలు పట్టించుకోకుండా ఊరికనే కేవలము నియమాలను మాత్రమే నియమాలను మాత్రమే 32లో చేసిన వాటిని మాత్రమే చేశారు అంటే అటువంటి వాళ్ళు పతతి. అటువంటి వాడు జారిపోతాడు. నియమాలు మాత్రం పాటిస్తాడు. మనసులో మాత్రం వాటికి సంబంధించిన యమములు ఉండవు అంటే, వాడు ఎన్నాళ్ళు చేసినా, ఎంత చేసినా గూడా దానికి ఫలితం ఉండదు. వాడు జారిపోతాడు కర్మల్లోకి, వాటిలోకి, పాపాల్లోకి. కానీ యమము నువ్వు చేస్తూ ఉన్నావు అంటే, యమం ఒకవేళ లోపల నుంచి తోస్తూ ఉన్నది నువ్వు వాటిని ఆచరిస్తున్నావంటే 32 ఆటోమేటిక్‌గా వచ్చి కలుస్తాయి. అసలు ఇవి ఎట్లా ఉంటాయంటే ఈ 30లో, 32లో ఈ 2 సూత్రాల్లో చెప్పిన యమ నియమాలు ఎట్లా ఉంటాయంటే, జాతి అంటే వాడు ఎటువంటి జన్మ అని లేదు. వాడి దేశం లేదు. ఏ ప్రదేశంలో ఇండియానా, అమెరికానా, ఆస్ట్రేలియా లేదు. ఏ కాలము అంటే మనువు గారి కాలము, వ్యాసుల వారి కాలము, వాల్మీకి కాలం, నా కాలం అని గాదు. ఏ కాలం అని లేదు. ఏ సమయం అని లేదు. పొద్దున్న, సాయంత్రమా, మధ్యాహ్నమా, లేదా సంధి సమయమా ఏమీ లేదు. అసలు ఏ రకంగా గూడా అది పరిచ్ఛిన్నం కాదు. ఎప్పుడూ సార్వభౌమికమైన ప్రతి చోట ఈ యమ నియమాలు ప్రతి ఒక్కళ్ళకి ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఏ పరిస్థితులైనా, ఏ సమయమైనా, ఏ జన్మ అయినా అసల కంటిన్యూయస్‌గా నడుస్తూ ఉంటాయి. అందరికీ ఇవి సమానము. అందరికీ ఇవి కామన్ సార్వభౌమం అవి. ఇది అసలు మహావ్రతము. యమ నియమాలను పాటించడం మహావ్రతం. దాన్ని మహావ్రతం లాగానే పాటించాలి. ఇది ఒక్కటి ఉంటే ఇంక అన్నీ వచ్చి చేరుతాయి. ఇదొక్కటి పోగొట్టుకున్నామంటే అన్నీ చెడిపోతాయి. ఇంక ఇదసలు ఫండమెంటల్ కింద బేసిక్ ఫౌండేషన్. ఈ యమ నియమాలు లేకపోతే దాని పైన ఇంక మీరు ఎంత సాధన అన్న ఇల్లు కట్టినా సరే గాలిలో మేడలాగా కూలిపోతుంది కుప్పలాగా. నిలబడదసలు. మనము నిజంగా సాధనని నిలబెట్టుకోవాలి. దాన్ని ఫలింపజేసుకోవాలంటే యమ నియమాలు తప్పనిసరి. ఊరికే నియమాలు మాత్రం ఆచరిస్తాను. లోపల యమం లేదు సరిగ్గా అంటే, యమం ఏమి ధర్మం అది. అందుకే యముడు అన్నా, ధర్మరాజు అన్నా అవన్నీ అవే పేర్లు సినోనిమస్‌గా ఎందుకు చెప్తారు? ఒకదానికొకటి ఎందుకు అంటే, యమం అంటే నియమించేది మనల్ని. అది ధర్మం అది. దాన్ని మించిన ధర్మం ఇంకొకటి లేదు. దీన్ని ఈ యమాన్ని ఒక్కదాన్ని మిస్ అయ్యి ఇంక ఏ ధర్మాన్ని పాటిస్తాం మనం? యమం అంటేనే ధర్మము. దీన్ని మిస్ అయ్యామంటే ఇంక ఏమీ నిలబడి ఉండవు. చాలా జాగ్రత్తగా, లోతుగా, వివేచనతో ఆలోచన చేసుకొని ఆచరించవలసినవి ఇవన్నీ. అందుకని ఇంత శ్రద్ధగా చూసుకుంటూ వస్తూ ఉన్నాము.